Zone Ads, World of Local Business Info. It's a happy moment for all of us, for the happy gathering, for the prestigious event of Malabar Charitable Trust CSR event, like scholarship distribution. Like we are selecting students through government junior college. We are allocating to hunger-free world for eradicating poverty. And again, we are contributing to grandma homes for elderly women who need support and other shelter. These are the main CSR events we are following. All the students who gathered here for accepting the check, and I congratulate all the students for their future study also. మలబార్ చారిటబుల్ ట్రస్ట్ 1999లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి కూడా సామాజిక కార్యక్రమాల్లో ముందుంటూ 2% యాక్చువల్గా గవర్నమెంట్ నుంచి మనకు కార్పొరేట్స్కి ఉన్న రూల్ 2% ఆఫ్ ది ప్రాఫిట్ మనము ఈ చారిటీ యాక్టివిటీస్ స్పెండ్ చేయాలి. బట్ 1999 నుంచి కూడా 5% ఆఫ్ ది ప్రాఫిట్ని మేము ఈ స్కాలర్షిప్స్కి కానీ అలాగే మిగతా వాటికి, ముఖ్యంగా చూసుకుంటే విద్య, ఆరోగ్య సంరక్షణ, అలాగే పర్యావరణ పరిరక్షణ, అలాగే పేదరిక నిర్మూలన, ఇలాంటి సామాజిక కార్యక్రమాలని సెలెక్ట్ చేసుకొని వాటిలో ఈ బడ్జెట్ని స్పెండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకోగలిగేది మలబార్ నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా 2007 నుంచి ఈ స్కాలర్షిప్స్ని మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే 95,000 మంది స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్స్ అందజేయడం జరిగింది. దగ్గరగా 60 కోట్ల రూపాయలు మేము ఈ స్కాలర్షిప్స్లో స్పెండ్ చేయడం జరిగింది. మన తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే 22,400 స్టూడెంట్స్ వరకు ఈ సంవత్సరం వరకు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఎలోన్ 3,900 స్టూడెంట్స్ అక్రాస్ 116 కాలేజెస్ ఆఫ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి సెలెక్ట్ చేసి ఈరోజు మా ఏఎస్ రావు నగర్, కోంపల్లి, అలాగే దిల్సుఖ్ నగర్, అలాగే హబ్సిగూడ షోరూమ్స్కి సంబంధించిన కాలేజెస్, సరౌండింగ్ కాలేజెస్లో ఉన్న 834 స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం, మా చైర్మన్ గారు ఎప్పుడు చెప్పేది, విద్యాపరంగా చూసుకుంటే ఈ ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన సాధనం ఏదైనా ఉంది అంటే అది విద్య. ఆ విద్యా అవకాశాలను విస్తృతం చేయడము, అలాగే వారి జీవితాల్లో మార్పులు తీసుకొచ్చే విధంగా మేము ఈ చారిటబుల్ యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తున్నామండి. అలాగే ఓల్డర్ ఉమెన్ కోసమని లాస్ట్ ఇయరే మన హైదరాబాద్లో చందానగర్ ప్రాంతంలో గ్రాండ్మా హోమ్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో ఎవరైతే నిరుపేద మహిళలు పూర్తి సౌకర్యాలను అందిస్తూ వాళ్ళకి అకామిడేషన్ కానీ మెడికల్ సపోర్ట్ కానీ అందిస్తూ, ఎవరైతే ఫ్యామిలీస్ నుంచి దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ 135 బెడ్స్తో మేము ఒక గ్రాండ్మా హోమ్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ అరౌండ్ 75 to 80 మెంబర్స్ అందులో మా సేవల్ని పొందుతున్నారండి. మీ అందరికీ ఈరోజు ఈ యొక్క మలబార్ వాళ్ళు సెలెక్షన్ చేస్తే ఆ సెలెక్షన్లో స్కాలర్షిప్స్కి స్టేట్కి ఇండియా వైడ్గా సుమారు 21,000 మందికి వాళ్ళు స్కాలర్షిప్స్ ఇస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా టీం అందరికీ అభినందన తెలుపుతూ, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు 800 మంది సెలెక్షన్ అయ్యారంటే ఆ సెలెక్షన్లో కూడా టీచర్సు, ప్రిన్సిపల్సు, స్టూడెంట్స్కి ఎవరికైతే సత్తా ఉంది, ఎవరైతే గ్రేట్ హైట్స్ రీచ్ అవుతారని నమ్మకం ఉందో వారిని సెలెక్ట్ చేయడం, ఆ సెలెక్షన్లో మీరందరూ పాస్ కావడం చాలా సంతోషకరం. జనరల్గా అయితే ఎవరైనా సిఎస్ఆర్ ఫండ్స్కి 2% ఇస్తే
మలబారు గోల్డ్ వాళ్ళది ఒక గ్రేట్నెస్ ఏంటంటే 5% ఈ స్కాలర్షిప్స్ ఇస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా మొత్తం ఇక్కడ ఉన్న స్టూడెంట్స్, దేశవ్యాప్తంగా ఉన్న స్టూడెంట్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం, వారు చదువుకొని ముందుకు వెళ్ళాలంటే గవర్నమెంట్ అన్నీ ప్రొవైడ్ చేసినా కూడా ఈ స్కాలర్షిప్స్ అనేది లేకుంటే, వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుంటే సక్సెస్ కారు, భవిష్యత్తులో రాణించడానికి ఇబ్బంది అవుతుందని తెలుసుకొని వారు ముందుకు వచ్చి మీకు సహకరిస్తున్నందుకు, మీరు కూడా దానికి అర్హత అయినందుకు ఒక గొప్పతనం. నేను ఈ వేదిక నుంచి మీ అందరికీ సూచిస్తున్న విద్యార్థినులకి, మనం ఈరోజు చదువుకున్న సమయంలో తీసుకుంటున్నాం, మీరు కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి మీరు కూడా వేరే వాళ్ళకి సాయం చేసే పరిస్థితికి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను. ఇక్కడున్న విద్యార్థులకు, స్కూల్ టీచర్స్కి, ప్రిన్సిపల్స్కి యాజ్ ఏ ఎమ్మెల్యేగా గవర్నమెంట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పేద విద్యార్థుల గురించి చాలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ గురించి చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీకు ఎప్పుడు అవసరం ఉన్నా కూడా నేను అందుబాటులో ఉండి మీకు అన్ని విధంగా ఆదుకుంటా, నా సపోర్ట్ ఉంటుంది తెలుపుతూ, ఇంత చక్కటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి ఈ కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మలబార్ సంస్థ నన్ను ఇప్పుడు దాదాపుగా ఒక 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మమ్మల్ని ఈ కార్యక్రమానికి పిలవటం జరుగుతుంది. దానికి నేను సదా శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు సుదినం ఎంతో మంచి రోజుగా భావించాలి మీరందరూ. ఎందుకంటే మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 834 మంది బాలికలకు 64 లక్షలతో ఈరోజు స్కాలర్షిప్స్ని ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద వారు మిమ్మల్ని అందరినీ ఎంచుకోవడం ఎంతో అదృష్టంగా భావించాలి మీరందరూ. మహిళా సాధికారత అంటేనే ఈరోజు మలబార్ ట్రస్ట్ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది. ఎందుకంటే బాలికలను ప్రోత్సహించాలనే మంచి సదుద్దేశంతో వారి సంస్థ అధినేత ఈ రకంగా CSR క్రింద మిమ్మల్ని ఎంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. Subscribe to our channel, click the bell icon and select all.